సరే చూద్దాం. డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్ నగర్లో గెలిచినాం మనం. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయనే ప్రకటించిన మేము 200 మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం. 111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నా.